ప్రారంభించడం నిజంగా ఎంతో సంతోషం. ఎందుకంటే ఈ భూమి మీద జరగవలసిన లేదా చేయవలసిన దేవుని పని ఎంతో ఉంది. ఎందుకంటే ప్రజలు మరి దేవుని వైపుకి రావాలి, ప్రజలు మరి మారు మనసు పొందాలి, ప్రజలు మరి దేవుని ప్రేమను తెలుసుకోవాలి. ఎందుకంటే వీఆర్ క్రియేటెడ్ బై గాడ్. దేవుడు మనల్ని సృష్టించాడు, కలగజేశాడు. ఫర్ వాట్ అంటే ఫర్ హిస్ గ్లోరీ, ఫర్ హిస్ గ్లోరీ. దేవుని మహిమ కొరకు దేవుడు మనల్ని కలగజేశాడు. అయితే దేవుణ్ణి మహిమపరచవలసిన మానవుడు దేవుణ్ణి మహిమపరచడం లేదు. అందుకే మరి దేవుని కృపను కోల్పోయాం మనం అందరం కూడా. అందుకే ప్రభు పిలుస్తూ ఉన్నాడు, నా ఎద్దుకు రండి, నేను మళ్ళా మీకు ఆ నెమ్మది, సంతోషము, సమాధానాన్ని దేవుడు ఇస్తానంటున్నాడు. కాబట్టి హోలీ గాడ్ మినిస్ట్రీస్, పరిశుద్ధ దేవుని ఈ సహవాసం, దేవుడు కూడా మన నుండి అదే కోరుతూ ఉన్నాడు. మనము దేవునితో సహవాసం చేయాలి, దేవుడు మనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఫెలోషిప్ విత్ గాడ్. ఈ భూమి మీద మరి మందిరం అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే దేవునితో సహవాసం చేయడానికి, దేవుని స్వరం వినడానికి, దేవునితో మాట్లాడడానికి, మన అవసరతలు, మనకున్నటువంటి అక్కర్లు దేవునికి చెప్పడానికి ఒక ప్రత్యేకమైన స్థలం అవసరమై ఉంది. అందుకే దేవుడు చెప్పాడు, నా మందిరమును మీ మధ్య నేను ఉంచుతాను అన్నాడు. లేవియా కాండం 26వ అధ్యాయంలో దేవుని వాక్యంలో మనం చూస్తే చాలా క్లియర్గా దేవుడు తన ఆలోచన మరి తెలియజేసినట్లుగా మనం చూస్తాం.